ధన్యవాదాలు. ఈ జిల్లా స్థాయి యోగాసన ప్రతిలు పోటీలో ప్రారంభించాలని అది కూడా కోరుకుంటున్నాను సార్. సంఘటన గారు అలాగే चलो ओके ప్రభాకర్ గారు, చిన్నసింగన్న గారు, మేడం గారు అందరికీ హృదయపూర్వకంగా గత 4 సంవత్సరాలకి రాష్ట్ర పర్యవేక్షకులు వరద విధానం గారు, అలాగే అండర్మైనింగ్ చిన్న డిస్ట్రిక్ట్ యోగాసన ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉందనండి సార్ కొంచెం రెడీ సార్ సార్ ఇక్కడ చూడండి సార్. ఇంకా అవుట్డోర్ స్టేడియంలో యోగాసన కాంపిటీషన్స్ జిల్లా లెవెల్లో మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడము, వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ లెవెల్కు నేషనల్ లెవెల్ కూడా ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుందని ఇప్పుడే చెప్పినారు. ముఖ్యంగా ఏ స్పోర్ట్స్ అయినా, ఏ గేమ్ అయినా, ఏదైనా కానీ వరల్డ్లో ఎక్కడెక్కడో పుట్టిండొచ్చు, కానీ ఒకే ఒక్క యోగా మాత్రం 100% పేటెంట్ ఇండియా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేదాలకు, ఉపనిషత్తులలో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తులో యోగా గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్గా యోగా అంటే యూనియన్ అని, అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, స్పిరిట్ బార్ సోల్. అంటే ఒక మన శరీరంలో మనకు ఇప్పుడు ఒక మనిషిగా ఉన్నప్పుడు అతనిలో బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, సోల్ ఉంటుంది, ఆత్మ అని. ఈ ఆత్మ పరమాత్మతో ఏకీకృతమై ఉంటుంది. కానీ చాలాసార్లు మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఆత్మకు అంటావు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాడీ అండ్ మైండ్. కానీ బాడీ అనే దానికి జబ్బులు వస్తాయి, మైండ్కి కూడా జబ్బులు వస్తాయి. కానీ మెంటల్ డిజార్డర్స్ వలననే మైండ్ అనేది మెయిన్గా, బికాజ్ మైండ్ ఈజ్ ద వన్ దట్ కెన్ మేక్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ ఆర్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అన్నారు. అంటే ఒక స్వర్గాన్ని, ఒక నరకాన్ని రెండింటినీ ఇక్కడనే భూమి మీదనే మనకు సృష్టించి చూపించగలిగిందేదంటే మన మైండ్. ఆ మైండ్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండాలంటే యోగా ఉండాలి. అలాగే బాడీ ఫిట్గా ఉండాలి అంటే, ఎందుకంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షను, ఫ్యాటీ లివరు, తర్వాత హార్ట్ స్ట్రోక్స్, పెరాలిసిస్ ఇవన్నీ కూడా వచ్చేది బాడీకి, మైండ్కి సంబంధం లేదు అవి.
బాడీ ఆరోగ్యంగా ఉంది అంటే రక్త ప్రసరణ, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ఇంపార్టెంట్ అవయవాలు ఇంక్లూడింగ్ బ్రెయిన్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా, ఆక్సిజనేషన్ బాగా జరగాలన్నా, కిడ్నీలు ఫంక్షన్ చేయాలన్నా ఎక్సర్సైజ్ ఉండాలి, ముఖ్యంగా యోగా ఉండాలి. యోగా వలన క్రమశిక్షణ కలుగుతుంది, ఒక చక్కని జీవన శైలి అలవాటు అవుతుంది. అందరికీ మేము చెప్తుంటాం లైఫ్ స్టైల్ మార్చుకోండి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని ఎంచుకోవడం. ఇప్పుడుండే డిస్ట్రాక్షన్స్లో అంటే పిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు యోగా చాలా అవసరము. బాగుపడడానికి 10 అవకాశాలు ఉన్నాయంటే చెడిపోవడానికి 100-1000 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ గంజాయి చాక్లెట్లలో సప్లై చేస్తున్నారంటే కేవలం పిల్లలను చెడగొట్టాలని. కలుషితమైన నీరు, కలుషితమైన వాతావరణము, కలుషితమైన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానవుడే చేస్తున్నాడు. మానవుని మైండ్ చెడిపోయింది, యుద్ధాలు జరుగుతున్నాయి, ఆకలి చావులు వినపడతా ఉన్నాయి, లేక కామ పిశాచులు తయారవుతున్నారు, ఈవెన్ యువతుల మీద, అబ్బాయిల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి. దీనికంతా కారణమేమి? వాడి మైండ్ చెడిపోవడం, మైండ్ కంట్రోల్ లేకపోవడం. మైండ్ కంట్రోల్ రావాలంటే యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగాలో ముఖ్యంగా మన కంట్రీలో ఇప్పుడు యోగాలో మెడిటేషను, ప్రాణాయామ కూడా దే ఆర్ ఎంబెడెడ్, దే ఆర్ ఇంక్లూడెడ్. ఏమంటే చాలామందికి తెలియదు యోగా అంటే ఓన్లీ ఫిజికల్ పాస్చర్సు, ఏదో ఆసనాలు చేయడము, కాళ్ళు చేతులు వంచడం అనుకుంటారు. అది కాదు. యోగా అంటే యోగాలో ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ ఆసనాలు. ముఖ్యంగా శవాసన అని ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఏ పర్సన్ గోస్ ఇన్ టు, విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్, అవుట్ ఆఫ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మారిపోతుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఒబేసిటీ, హైపర్టెన్షన్ ఇలాంటి వాటిని కూడా మనం పారద్రోలుకోవచ్చు. సో యోగా అనేది ఒక చిన్నప్పుడే ఈ రకంగా దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా అవసరము. ఇది ఇండియాకు, మన భారతదేశానికి ప్రత్యేకత. మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు యోగాను ప్రపంచానికల్లా విస్తృతంగా మాది యోగా కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ వెస్ట్రన్ వరల్డ్లో యోగా వివేకానంద స్వామి గారే ఇంట్రడక్షన్ ఆ టైంలోనే జరిగింది. బట్ మెయిన్గా వాళ్ళు ఫిజికల్ ఆసనాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. బట్ మెడిటేషన్, ప్రాణాయామం గురించి ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోయినారు. మెడిటేషన్ కూడా మనదే, ఇండియాలో తయారైందే, భారతదేశంలో వచ్చిందే. ఎప్పుడైతే నీకు ఆత్మ సాక్షాత్కారము అంటే ఇన్వర్డ్ జర్నీ అంటారు, ఇంటర్నల్ జర్నీ, మన శరీరం అంటే మన మైండ్లోకి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం, ట్రాన్సెండ్ కావడం, మైండ్ బ్యారియర్ను దాటి ఆత్మను స్పృశించే అవకాశం ధ్యానంలో కలుగుతుంది. ఈ ధ్యానం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఏకాగ్రత ఉంటుంది, వాళ్ళ చదువుల్లో రాణిస్తారు, వాళ్ళు నలుగురిలో సహాయం చేసే గుణం డెవలప్ అవుతుంది. ఎందుకంటే మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఒక దైవం మానుష రూపేణ అన్నారు. ఒక మనిషి రూపంలోనే దైవం ఉంటాడు. కావాలంటే చూడాలనుకుంటే చాలా మందిలో నువ్వు దేవుడిని చూడొచ్చు. సో ఒక పాజిటివ్ దృక్పథం డెవలప్ అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. యోగాను విస్తృతంగా ప్రచారం చేసి అన్ని ప్రపంచ దేశాల్లో యోగాను మనం ముందుకు తీసుకుపోయినామంటే ఈవెన్ యుద్ధాలు కూడా ఆపేయచ్చు, మనుషులను ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా మనం మలచవచ్చు. కాబట్టి ఒక మైండ్, బాడీ, స్పిరిట్, సోల్ను ఏకీకృతం చేసేదే యోగా. యోగా మీన్స్ యూనియన్. వేదాలలో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాలలో, పతంజలి యోగ సూత్రాలలో ఈ యోగా గురించి చాలా చెప్పబడింది. యోగాను ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలని నేను మరి కోరుకుంటున్నాను. ఈ పిల్లలు, చిన్న పిల్లలప్పుడే యోగా వైపు అట్రాక్ట్ అయినారంటే నిజంగా ఈరోజు పండగ చేసుకోవాలి మనము. దీనికంతా కృషి చేస్తున్న వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ శేఖర్ శర్మ, సీనియర్ గ్యాస్ట్రైంటాలజిస్ట్.